ఆది బ్లౌజ్ని పెట్టి బ్లౌజ్ కటింగ్ చేయడం చాలా ముఖ్యమండి. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలామంది కస్టమర్లు మనకి తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారన్నది మనకు తెలీదు. ఆది బ్లౌజ్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా సరే ఆది బ్లౌజ్ బట్టలు ఇచ్చేసి ఇవి మా చుట్టాలు ఇవ్వండి, కుట్టేసి ఇచ్చేయండి అంటారు. మరి ఆది బ్లౌజ్ని పెట్టి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అన్నది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ పీస్ని డబుల్ పోలింగ్ వేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకుని ఈ విధంగా కింద వైపు 1/2 ఇంచు నడుంబత స్టిచ్చింగ్ కోసము ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా పట్టుకుని సాగదీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు వస్తుంది. అయితే నాకు వచ్చి 14 ఇంచులు వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో దానికి 1 ఇంచు కలుపుకుని ఏకంగా ఒకే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే కింద నడుంబద్ద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ అని, పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అని కాకుండా మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకుంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఎంత పొడవు వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకుంటే కొచ్చులతో సమితం సరిపోతుంది. అలా కాదు మాకు దేనికది కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ విధంగా కింద 1/2 ఇంచ్ నడుంబద్ద స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకుని బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకుని ఈ విధంగా షాలర్ కుట్టు కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి 2 లైన్స్ ఎక్స్ట్రాగా కొట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాగ పొడవు మార్కింగ్ చేసుకున్నా ఒకే కొలత వస్తుందండి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకుని ఏకంగా ఒక మార్కింగ్ చేసుకున్న 15 వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ పొడవు కంట కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఒకే పొడవు వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వెడల్పు కోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా నడుము నుంచి ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే మనకి బ్లౌజ్ ఇది ఏ సైజ్ బ్లౌజో తెలుస్తుంది. ఇది వచ్చేసి 31 సైజ్ వచ్చిందండి. 31 అంటే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజు. టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, మనకి నడుము లూజు 30 దాకా వచ్చినవన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 తర్వాత వచ్చినవన్నీ పెద్ద సైజు బ్లౌజులని. అంటే ఇది మనకి 31 కాబట్టి పెద్ద సైజు బ్లౌజులోకి వస్తుందన్నమాట. అయితే మనకి 31లో 4వ భాగం అయితే కావాలండి. ఈ 4వ భాగం కోసం మనము టేప్ అయితే తీసుకుని టేప్లో 31 నెంబర్ తీసుకుని 4 మడతలు అయితే టేప్ని ఈ విధంగా మడత పెట్టాలి. అప్పుడు మనకి 31లో 4వ భాగం అయితే వస్తుంది. మనకి 31లో 4వ భాగం వచ్చేసి 7:30 అండి. అంటే పావు తక్కువ 8. ఈ 7:30ని మనము ఈ విధంగా రాసుకుని పెట్టుకోవచ్చు. మనకి ఈ మార్కింగ్ నడుము లూజ్గా పెట్టుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసి కింద నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. కొచ్చుల కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు కొచ్చులు ఎక్కువ ఇష్టం కాకపోతే 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది కదా. పెయిన్ వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఈ చెస్ట్ లూజ్ ఎంత మార్కింగ్ చేయాలి అంటే మనకు నడుము లూజ్లో 4వ వంతు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలపాలి. అంటే 7:30కి 1 ఇంచ్ కలపాలి. 7:30కి 1 ఇంచ్ కలిపితే మనకి 8:30 అవుతుందండి. ఈ 8:30ని మనము చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే మనము కింద వైపున కొచ్చుల కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా కొచ్చుల కోసం అదే 2 ఇంచెస్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ని మనం ఇంకో రకంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే కింద వైపున కొచ్చుల దాకా ఎంత వచ్చింది, పావు తక్కువ 11 వచ్చింది. అదే పావు తక్కువ 11ని ఈ 6 ఇంచెస్ డౌన్ దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే ఈజీగా అయిపోతుంది. ఇలాగా 2 విధాలుగా మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి చెస్ట్ లూజ్ని ఇలా సపరేట్గా మార్కింగ్ చేసుకుంటే అంటే కింద నడుము లూజ్ దగ్గర పైన చెస్ట్ లూజ్ దగ్గర ఈ విధంగా లైన్ కొట్టుకోవచ్చు అనమాట. ఈ లైన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కుట్టి వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు నేను చేసే మార్కింగ్ ఇది కొచ్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అన్నమాట. ఈ విధంగా మనము లూజ్ మార్కింగ్ ఒకటి, కొచ్చుల కోసం ఒకటి సపరేట్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే యాక్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్ షోల్డర్ కలిపి ఎంత పెట్టాలి అంటే చిన్న సైజుకి 5 ఇంచెస్, పెద్ద సైజుకి 5.5 ఇంచెస్ పెట్టాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ పెట్టాను. అదే 5.5 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా పెట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా ఉంటుంది కొట్టుకునే లైను. ఈ 5.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే 6 ఇంచెస్ చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ చంక డౌన్కి
ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఇలాగా నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైను కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి కార్నర్ అయితే వస్తుంది. ఈ కార్నర్లో వచ్చేసి ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ అయితే మార్క్ చేయాలండి. దానికోసము చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. చంక రౌండ్ ఈ విధంగా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ కోసం ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా మనకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని పైకి అలా పెట్టుకోవాలి. నడుం వద్ద ఆది బ్లౌజ్ది ఈ విధంగా పట్టుకుని ఈ వీడియోలో చూపించినట్టుకు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి నెక్ కుట్టు కోసము 1/4 ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్ వెడల్పు పెట్టాలండి. నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2, 2.5 పెట్టుకోవచ్చు. పెద్ద సైజు అయితే 2.5 పెట్టాలి. మనకి ఏ బ్లౌజులు ఇక్కడే తేడా వస్తూ ఉంటాయి. అంటే నెక్ వెడల్పు ఎంత పెట్టాలి, షోల్డర్ వెడల్పు ఎంత పెట్టాలి అన్న కాడ డౌట్ ఉంటుంది. అది మీకు చెప్తాను క్లియర్గా. అయితే నేను నెక్ వెడల్పు కింద వైపున పైన వైపున ఒకలాగే పెట్టేసాను. ఒకసారి చూడొచ్చు మీరు. కొంతమందికి నెక్ వెడల్పు బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళకి కింద వైపున అంటే పైన వైపు నేను 2.5 ఇంచ్ నెక్ వెడల్పు పెట్టాను కదా, కింద వైపున 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళకి అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను కింద వైపున పైన వైపున కూడా నెక్ వెడల్పు సేమ్ పెట్టాను. ఈ విధంగా నెక్ వెడల్పు కింద పైన సేమ్ పెట్టినప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి 1/2 ఇంచే పెట్టాలి. అలా కాకుండా మీరు పైన కంటే కింద వైపు నెక్ వెడల్పు ఎక్కువ పెడితే కార్నర్లో 3/4 ఇంచ్ పెట్టవలసి ఉంటుంది. కానీ కింద పైన సేమ్ నెక్ వెడల్పు పెడితే 1/2 ఇంచే పెట్టి ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి రౌండ్ నెక్. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే షాలర్ అండి. ఈ షాలర్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్లో ఉందా లేదా అని చూసుకోవాలి ఒకసారి. కాబట్టి నేను ఆది బ్లౌజ్ షాలర్ కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ వచ్చింది. మరి 2.5 ఇంచెస్ వచ్చినప్పుడు మనకి ఇది అంటే మనం కట్ చేసేది కూడా 2.5 ఇంచెస్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. అది ఎలాగంటే మనకి ఇప్పుడు 3 ఇంచెస్సే ఉంది. ఇది కుట్టకుండా 3 ఇంచెస్ ఉంది. అంటే మనకి ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ కోసము 1/4 ఇంచు, అలాగే హ్యాండ్స్ అతకడానికి ఇక్కడ 1/2 ఇంచు తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతే మనకి షోల్డర్ వచ్చేసి 2.5 వస్తుంది. 2.5 అంటే మనకు ఆది బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఉంది. అంటే 1/4 ఇంచు తగ్గిపోతుంది. మరి ఇవిడికి ఎందుకు సరిపోలేదు అంటే కొంతమంది నడుము లూజు ఒకలాగా ఉన్న భుజం వెడల్పు ఎక్కువ ఉంటుందండి. అలాగే కొంతమంది షోల్డర్ కూడా ఎక్కువ పెట్టుకుంటారు. వాళ్ళకి వీపు వెడల్పుగా ఉంటే షోల్డర్ ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం ఆది బ్లౌజ్ని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ని చూసి కనిపెట్టాలి. వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి, తక్కువ పెట్టాలా ఎక్కువ పెట్టాలా అని. కొంతమంది షోల్డర్ చిన్నది పెట్టుకుంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచ్ పెట్టినప్పుడు తగ్గించవలసి వస్తుంది. కానీ ఇక్కడ 5.5 ఇంచెస్ ఇవిడికి సరిపోలేదు, ఇంకా పెట్టవలసి వస్తుంది. మీరు ఆ 1/4 ఇంచుని ఎక్కడ కవర్ చేయాలి, ఇక్కడ నెక్ వెడల్పులో కవర్ చేయొచ్చండి. అంటే నెక్ వెడల్పు 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, నెక్ వెడల్పు 1/4 ఇంచు తగ్గుతుంది, మనకి తక్కువైన షోల్డర్ వెడల్పు పెరుగుతుంది. అలా కాకుండా నెక్ వెడల్పు తగ్గకూడదు, సేమ్ అంతే ఉండాలి అనుకుంటే మనం 5.5 కంట ఇంకో 1/4 ఇంచు షోల్డర్ వెడల్పుని పెంచుకోవచ్చండి. ఏం పర్వాలేదు. నేను చెప్పేది ఏంటంటే కొత్త టైలర్స్ ఎవరైనా సరే షోల్డర్ వెడల్పు నెక్ షోల్డర్ వెడల్పు 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవడమే మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే మనకి తక్కువైతే మనం ఏమీ చేయలేమండి, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అతికి ముందు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను అక్కడ దాకా కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువైపోతే చంక రౌండ్ దగ్గర కట్ చేయకూడదు, కానీ ఈ పైన షోల్డర్ దగ్గర కట్ చేసుకోవచ్చు ఎక్కువైపోయిన షోల్డర్ని. అలా కాకుండా మీరు హ్యాండ్స్ అతికి ముందు షోల్డర్ చిన్నదైతే మళ్ళీ అతకలేరు కదండి. కాబట్టి కొత్త టైలర్స్ అందరూ నెక్ షోల్డర్ కట్ చేసేటప్పుడు షోల్డర్ వెడల్పు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం మంచిదేనండి. నేను వీడియోలో నెక్ స్టిచ్చింగ్ వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో మీరు ఒకసారి చూడండి. ఆ వీడియోలో హ్యాండ్స్ అతికి ముందు ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ని చూసి ఎక్స్ట్రా షోల్డర్ని కట్ చేసి హ్యాండ్స్ అతకండి అని చెప్తున్నాను. మనం ఒకవేళ ఎక్స్ట్రా కట్ చేసినా ఆ విధంగా హ్యాండ్స్ అతికి ముందు తీసుకోవడానికి ఉంటుంది. తక్కువ అయిపోతే కనుక మనకి అతకడానికి ఉండదు, అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కుదరదండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ పర్సనాలిటీకి షోల్డర్ వెడల్పు తగ్గట్టు పెట్టకపోతే గుజ్జుకుపోయినట్టుగా లాగ పెట్టినట్టుగా గీతలాగా వస్తుందండి. అందుకనేసి మీరు ఈ విధంగా చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. అలాగే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేయాలి. ఈ మార్కింగ్ మీద మీరు కుట్టు లూజ్ కుట్టు వేసేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గానే వస్తుంది.
అందుకనేసి మనకు ఆ మార్కింగ్ అన్నమాట. ఈ విధంగా మధ్యకి మడత పెట్టాక మనకు ఆనవాలు వస్తుంది కదా, ఆ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే మనము బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్ కూడా మనము ఆది బ్లౌజ్కి ఎంత ఉందో దాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కొలత ప్రకారం అయితే చిన్న సైజుకి 4 ఇంచెస్, పెద్ద సైజుకి 4.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి 3.5 ఉందండి. అంటే కుట్టేసిన తర్వాత 3.5 ఉంది. కుట్లతో కలిపి 4 ఇంచెస్ పెట్టవలసి వచ్చింది. ఈ విధంగా ఆ 4 ఇంచెస్కి ఈ విధంగా పొడవుకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని 1 ఇంచుతో మార్కింగ్ చేయాలి. మనం ఫస్ట్నే పెట్టిన 1 ఇంచు ఈ డాట్ కోసమే అన్నమాట. అందుకనేసి ఈ డాట్ వెడల్పు 1 ఇంచు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు చంక డౌన్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ పైన హ్యాండ్స్ ఎత్తకడానికి 1/2 ఇంచు మార్కింగ్, కింద నడుము బద్ద కుట్టినాక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని మధ్యలో అంటే మనం కుట్టేసిన బ్లౌజ్తో చూస్తున్నాం కాబట్టి కుట్లకి మార్కింగ్ చేస్తే చూసారా నాకు కరెక్ట్గా సరిపోయింది. అలా కాకుండా మీకు చిన్నదైనా పెద్దదైనా అంటే బాగా పెద్దదైందంటే మీరు ఆది బ్లౌజ్ కంటే నడుము పొడవు ఎక్కువ పెడేస్తే ఈ చంక దగ్గర పొడవు కూడా పెరిగిపోతుంది. అలా పెట్టేమా లేదా అని చూసుకోండి. చిన్నదైంది అంటే కనుక అంటే కొన్ని బ్లౌజులకి చంక డౌను పెంచవలసి ఉంటుంది. ఎటువంటి బ్లౌజులకి పెంచుతామంటే నెక్ డౌను చిన్నది ఉన్న వాళ్ళకి చంక డౌన్ పెంచవలసి వస్తుంది. మీకు ఒక వీడియో చేశానండి మన ఛానల్లోకి, అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ మధ్యలో చేసిందే. కొంతమందికి చంక డౌన్ 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ కూడా పెట్టి ఉంటాయి. అంటే వాళ్ళకి నెక్క చిన్నది ఉంటుంది. హై నెక్ వాళ్ళకి, హై నెక్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, హై నెక్ వాళ్ళకి చంక డౌన్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం చంక డౌన్ పెట్టేమో లేదా అని చూసుకుని కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట.